ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ చరణాలకు మన అందరి తరఫున ఏఎస్పి చెన్నై హృదయపూర్వకమైన నమస్సమాంజలు. స్వామి యొక్క దివ్యాశీస్సులతో అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము, ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సారథులైన గురువులు, ఆప్తులు, ఆత్మీయులైన ఎంఎల్ఎన్ గారికి, ఎంవిఎల్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సత్యసాయి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ఈరోజు మనం ప్రప్రథమంగా భజన్ ట్యూటర్ నిర్వహించున్నాం. భజన్ ట్యూటర్ నిర్వహించిన మన శ్రీమతి పిల్లలమల్లి స్వాతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ నవరత్నాలు అభ్యాసం చేశారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జరగబోయేటువంటి తదనంతర ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం మన అధినేత శ్రీ మల్లెల లక్ష్మణ గారు నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీమద్ భగవద్గీత పఠనము, అవగాహన తరగతుల్లోకి వెళదాం. ఇప్పుడు ప్రప్రథమంగా ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై అవర్ బిలవర్డ్ అడ్మిన్ ఎంఎల్ఎన్ సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ పార్టిసిపెంట్స్. మీరు పార్థసారథి యొక్క తపన అర్థం చేసుకునే ఉంటారు అనుకుంటారు అందరూ. అంతవరకే స్వామికి ప్రణామం చేస్తూ అగైన్ కంటిన్యూ ఎస్టర్డే టాపిక్. తర్వాత లాట్ ఆఫ్ సత్సంగాలు ఉంటాయి, ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చూద్దాం. సో నిన్న మనం అర్జునుడికి చెప్పింది ఏంటంటే పరమాత్మ యు మస్ట్ హ్యావ్ బ్యాలెన్స్ మైండ్, సమచిత్తం. దట్స్ సింపుల్ డెఫినేషన్. ఫస్ట్ స్థితప్రజ్ఞ అంటే బ్యాలెన్స్. సమాధి స్థితి అంటే కూడా చెప్పారు. సమాధి స్థితి అంటే ఎక్కడ కింద పడిపోవడం లేదు, కలుము కాదు. జాగ్రత్త అవస్థలో ఉండే యూ షుడ్ ఫీల్ ఇట్. సో దెన్ తర్వాత ఏం చెప్తారో చూద్దాం. ఇది అబౌవ్ ద మైండ్, మనసుకు పైంది, బుద్ధికి పైంది, వాక్కున గడప తెలియండి. అది చదివితే నేను చదువుతున్నాను, తెలుసుకోవటానికి చదువుతున్నాను, మీరు వింటున్నారు తెలుసుకోవటానికి. సో ఇది మన చాలాసార్లు మనం ప్రస్తావన చేసుకున్నాం ఈ యొక్క సమాధిలోని యొక్క విభాగాల గురించి. ఈ పరమేశ్వరరావు గారు 2-3 సార్లు చెప్తామని నేను విన్నాను. మనకి వేరే వాహినిలో కూడా వచ్చినాయి. ఇది నో విల్ హ్యావ్ క్లియర్ ఐడియా. ఎప్పుడో చదువుకున్నాం, నాకైతే తెలియదు. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమాధి స్థితి మనకు స్వామివారు చెప్పింది, మిగిలిన గ్రంథాలు కాదు. ఎందుకంటే ఆయన వాక్కు వేదవాక్కు. సో బేసింగ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు అచీవ్ అవర్ ఎయిమ్ అని అంటున్నారు. సో ఈ సమాధి స్థితిని 2 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి సవికల్పము, 2 నిర్వికల్పము అన్నారు. ఈ పేర్లు మనం విన్నవే, కొత్త అయితే కాదు అందరికి, నాకు తెలిసినంత వరకు. చాలా గ్రంథాల్లో కూడా వచ్చుంటాయి. సో వాట్ ఈజ్ సవికల్పము, వాట్ ఈజ్ నిర్వికల్పము అంటే స్వామి ఏం చెప్పారో చూద్దాం. యోగా క్లాసుల్లో యోగా అభ్యాసం నేర్పించేవారు సో వాట్ ఈజ్ సవికల్ప అండ్ వాట్ ఈజ్ నిర్వికల్ప దే మే హ్యావ్ కొన్ని అర్థాలు చెప్తూ ఉంటారు అని అంటున్నారు. మనం చెప్పం కాదు. ఇప్పుడు మీరు టీవీ పెట్టండి, సత్సంగాలు వస్తే ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగాలు ఈ మాట వస్తే చాలా మంది చెప్తుంటారు, పెద్ద పెద్ద మహనీయులు. ఇక్కడ బట్ వాట్ అర్జున వాట్ కృష్ణ నేరేట్స్ టు అర్జున సేమ్ రిపీటింగ్ బై స్వామి. పేర్లోనే ఉంది, సంకల్ప వికల్పములతో కూడినది సవికల్పం. సంకల్ప వికల్పాలతో కూడినది ఇంకోటి కూడా ఉంది. ఏంటది? ఎనీబడి? మనస్సు అండి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఎస్, సంకల్ప వికల్పాలతో కూడినది సవికల్పము అన్నారు. సింపుల్ డెఫినేషన్, మనం కన్ఫ్యూజ్ చేసుకోవద్దు కూడా. ఇందాక కూడా చెప్పారు, చిత్తప్రజ్ఞుడు అంటే చాలా క్వాలిటీ, చాలా ఇప్పుడు సార్ కూడా చెప్పే ఉంటారు. నేను అధ్యాయంలో సాంఖ్యయోగంలో ఒకటే చెప్పారు స్వామి, బ్యాలెన్స్ మైండ్, సమచిత్తము. అంటే తొందరగా వస్తుందంటే అంత తొందరగా ఏం రాదు, సాధన చేస్తే తప్పితే రాదు అది.
సో దీనికి అతీతమైంది నిర్వికల్పం. సో అతీతమైంది అని అన్నారు కనుక అటువంటి అతీతమైన స్థితిని పొందటమే నిర్వికల్పం. రుద్రం సారాంశం ఏంటో కూడా ఎసెన్స్ అందరికీ తెలిసిపోయింది. సాక్షాత్ సుప్రీం పరబ్రహ్మ తత్వాన్ని పొందటానికి పాత్వే రుద్రం అన్నారు. అంటే అక్కడ చేరగలరు అంటే చేరవచ్చు. నిచ్చెనైతే చూపించారు, ఎక్కటం సాధకుని పని. సో దట్స్ వై మార్పు లేని చేంజ్లెస్ ఈజ్ నిర్వికల్పం. దాన్ని ఇంకో రకం చెప్తున్నారు స్వామి గొప్పతనం. వికల్పము పొందనిది నిర్వికల్పము. ఇంకో రకంగా చలనము లేనిది నిర్వికల్పం అంటున్నారు. అంటే స్టేబుల్ వాటర్, ఏమాత్రం కదలిక లేకుండా. మరి అటువంటి ఒక స్థితిని ఉంది గనక దాన్ని పొందటమే స్థితప్రజ్ఞ లక్షణం అని చెప్తున్నారు. అర్జునుడు చెప్తున్నారు అనమాట, యూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ, యూ కెన్ అటైన్ దట్ స్టేజ్. మళ్ళీ స్వామి అది చెప్తున్నాం. మరి అర్జునుడు ఆ విధమైన స్థితిలో ఉండినాడో మే గాట్ డౌట్. మనకి సందేహం వచ్చింది, ఆయనకు రాలేదు, అర్జునుడికి రాలేదు, కృష్ణుడికి రాలేదు, స్వామికి రాలేదు. మనకు వస్తుందేమో అని చెప్పి స్వామి అంటున్నారు. అట్టి స్థితిలోనే అర్జున్ని ఉంచి కృష్ణ పరమాత్మ అన్ని రకాల కర్మలు అతని చేత ఆచరింపజేశారు. స్వామి కనుక అన్ని సేవలు, ఇప్పుడు మనం 100th బర్త్డే ఆ విధంగా జరిగిందంటే అంత మానవ మాత్రలు చేశారండి. ఇప్పుడు మనం కూడా అనుకోవచ్చు, నేను 2000 మంది కార్మికులు ప్రతినిత్యం పనిచేస్తే హాస్పిటల్, బట్ 2000 కార్మికులు వెనకాల ఉన్న దైవశక్తికి 6 నెలల హాస్పిటల్. ఎస్ వీ హ్యావ్ టు అగ్రీ. 2000 ఎంతో అహోరాత్రాలు వర్కౌట్ అవుతే హాస్పిటల్ వచ్చి. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నారు, జ్ఞాని అనేవాడు స్తంభించి కూర్చుంటే అజ్ఞానానికి ఆదర్శం చెక్కదు. మన మూర్తి గారు కూడా చెప్పారు, మనం స్వామి యొక్క సాహిత్యం చదవాలి, దాన్ని అర్థం చెప్పి అర్థవంతంగా చెప్పాలి. ఈ షుడ్ నాట్ సిట్, కూర్చోకూడదు తెలిసినవాడు. కామరాజ్ అనిల్ కుమార్ గారు ఎన్ని సత్సంగాలు చెప్పారు ఇంత ఆలోచించండి, ఎంతమందికి జ్ఞానబోధ చేస్తుంటారో ఆలోచించండి. చాలా మంది మహనీయులు ఉన్నారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, టేక్ ఇట్ యాజ్ ఎ డ్రిల్ మాస్టర్. స్కూల్లో చాలా మంది మాస్టర్లు ఉంటారు, ఒక డ్రిల్ మాస్టర్ కూడా ఉంటాడు. ఆయనకి వేరే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. నాకు ఎక్సర్సైజ్ చేయమని చెప్పాడు ఒక ఆయన చెప్పడం వరకు ఆయన పని నేను చేసుకోవాలి. ఇప్పుడు డ్రిల్ మాస్టర్ నాకు అన్నీ తెలిసిన ఊరుకునే కూర్చుంటే ఒరే ఆడండి అంటే వాళ్ళు ఏం ఆడతారు? ఈ మేబీ అతనికి అన్ని తెలుసు, అన్ని రకాల డ్రిల్స్ తెలుసు, అయినా కానీ 1 2 3 4 అని తాను ఆడితేనే పిల్లలు ఆడతారు. నిన్న కూడా మనం మన సత్సంగంలో చెప్పాడు, ఎవరైతే ప్రముఖులు మహనీయులు ఏ మార్గంలో పోతారో అందరూ కూడా ఆ మార్గంలో పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గీతా శ్లోకం, ఎద్ది జాస్తారనే శ్లోకం ఉంది. మహనీయులు చూపించిన మార్గాన్ని, ఇప్పుడు ఆదిశంకరాచార్య చూపిన ఆ మార్గాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. రామకృష్ణ మిషన్ ఉంది. నేను ఒక క్షేత్రం చూసాము, ఎంతమంది ఎంత నెట్వర్క్ ఉంది, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ డూయింగ్ టు వాక్ ద పాత్వే. సో స్థితప్రజ్ఞుడైన వాడు ఆదర్శవంతమైన జీవితాన్ని చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి అవకాశం ఉంది. సో దట్స్ వై ఫర్ దట్ పర్పస్ అర్జున్ని ఒక ఆదర్శవంతమైన పురుషునిగా కృష్ణ పరమాత్మ తయారు చేశాడు. ఈ గీతోపారు అని తెలియదని కాదు, ఒక మాటలో అర్థం చేసుకోవచ్చు, బట్ మనకు ఒక శ్లోకంలో అర్థం కాదు కదా. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు మనం. ఈ మాట మనం చాలాసార్లు మనం చాలా పర్యాలు మనం అనుకున్నాం, అనేక పర్యాయాలు చెప్పేట పరమాత్మ. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని నేను లోకానికంతా ఆదేశాన్ని అందిస్తున్నాను అని చెప్పడంలో అది అంతరం.
ఒక హరికథ ఉంది, 50 మంది ఉంటారు ఒక ఊళ్ళో, అందరూ ఊళ్ళో గ్రామం అంతా హరికథ తరలి రారు కదా. ఇప్పుడు ఏదో చెన్నైలో ఎవరినో పెట్టారు, ఎంతమంది 1000 మంది, అది పెద్ద ఆడిటోరియం అయితే తర్వాత వింటారు. అర్జునుడు ఎప్పుడు కూడా కృష్ణుడితో ఉంటున్నాడు, ఉండేవాడు. ఈ ప్యూర్ హార్ట్. ఎవరైతే పవిత్రమైన హృదయం ఉంటుందో అతని పేరు అర్జునుడు. అది పవిత్ర హృదయం, ప్యూర్ హార్ట్ కలగ వాళ్ళందరూ కూడా పృథ్వీ పుత్ర అంటే పార్థ, అందరూ కూడా పృథ్వీలోంచి పుట్టిన వారమే. బ్యూటిఫుల్ అండి. ఇవన్నీ కూడా బహుశా నేనైతే ఎప్పుడు నేను వెళ్ళలేదు. నేను కూడా ఎప్పుడు ఆయన ఎవరు తోలేదు. గీతావాహినిలో కూడా మనం చెప్పలేవి, రాలేదు. అంటే ఒక్కో సందర్భంలో ఒక రకం చెప్తుంటారు. అర్జున ఆయన ఎందుకన్నారు అంటే, అర్జున్ మరి పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడు కనుక అతన్ని అర్జునుడు అన్నారు. అర్జునుకు ఇంకో పేరు ఉందిట, అందరు చెప్తారు, ఆ పేర్లు కాదు. అర్జున్కి భారత అని అన్నట్ట కృష్ణ పరమాత్మ. ఇక్కడ భారత అంటే భగవద్భక్తి కలిగిన వాడు భారతుడు. మనం చాలాసార్లు భారతకి చాలా మంది డెఫినేషన్, భా అంటే ప్రకాశము, ప్రకాశంను ధరించిన వాడు భారతుడు. ఉత్తగా పేర్లు ఆయనకు అర్జునుడి పేర్లు, ప్రతి దానికి ఒక అర్థవంతమైన అర్థాన్ని మనం చెప్పుకుంటూ వచ్చారు ఇంతకుముందు కూడా. అందుకనే అంటున్నారు అతని పేరులోనే అన్ని విధములైన అంతరార్థాలు ఉంటున్నాయి అని చెప్పి. మరి ఏ విధంగా అర్జునుడిని స్థితప్రజ్ఞుడు చేశాడు, ఏ విధంగా చేయబడ్డాడు, వాట్ ఈస్ ద వే, హౌ కృష్ణ మౌల్డెడ్ హిమ్. ఇక్కడ అర్జునుడు కృష్ణుని యొక్క ఆజ్ఞలు శిరసావహించాడు. అన్ని మధ్య మనం కథ పెట్టుకున్నాం. అది పౌరం అంటే పౌరం అన్నాడు, ఎలుకంటే ఎలుకని అన్నాడు, పిల్లి అంటే పిల్లని. అంటే నీకు ఒక ఐడియా లేదా అన్నాడు కృష్ణ. ఐడియా ఉంటే ఏం చేస్తాడు, పిల్లి అంటే పిల్లిని నక్క చేస్తాడు ఆయన. మన ఫోటోలో కూడా చూసాం, మన పెయింటర్ కథలో కూడా నీతి అది. సో ఇక్కడ అర్జున ఫాలో కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞలను శిరసావహించాడు. అతను చెప్పిన మాటలు అనుసరించి ఎన్నో శ్లోకాలు అయిన తర్వాత బహుశా 18వ అధ్యాయంలో చివరిలో హరిష్యే వచనం తవ అని శరణాగతులయ్యాడు. లాస్ట్ లో 18వ అధ్యాయంలో ఎన్నో శ్లోకంలో వస్తుందో, బహుశా 66, 67 తెలిసిన వాళ్ళకి తెలుసు. 73వ శ్లోకం. 73వ శ్లోకం. అది నువ్వు మొత్తం కంఠస్థం చేసావు కదా, హృదయస్థం చేసావు నువ్వు, నాకు కంఠస్థం. నువ్వు చెప్పింది నేను చేస్తాను స్వామి, అంతకంటే నాకు వేరే మార్గం లేదు అని అన్నాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ద స్థితప్రజ్ఞ. లక్ష్మణ్ కూడా మంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అన్న పర్ణశాల ఎక్కడ కట్టడం, నీ ఇష్టం వచ్చిన కట్టడం అంటే ఏడ్చాడు, బోరు ఇచ్చేట. సీతాదేవి ఏమన్నాడు మీ అన్న, నేను ఒక తిట్టాడా కొట్టాడా? నాది అనే భావము, అభిమానము లేవు ఆయనకి. గర్వము, అహంకారము ఏమాత్రం కూడా అతనిలో లేవు. అటువంటి అహంకారము, మమకారం రెండు హ్యాండ్స్ జాయిన్ చేస్తే నమస్కారం. భయంకరమైన కారాలు ఇవి, మనం తినే కారాలు. కడుపులో మంట కంటే ఎక్కువ పెద్ద భయంకర మంట. అహంకార మమకారాలు పోవాలంటే నమస్కారం, ఈక్వెంట్గా నమస్కారం పెడుతూ ఉండాలి ఎవరు కనపడితే వాళ్ళకి. అహంకార మమకారములను నిర్మూలన గావించుకొని దైవాజ్ఞను శిరసావహించడమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం. సార్ చెప్పేదంతా కూడా అదే. సార్ డీటెయిల్గా పోవట్లేదు, మన సబ్జెక్ట్ గురించి గీత మీద అవగాహన చెప్తున్నారు, ఎలా చదవాలి అని సార్. సత్సంగం ఏమో సార్ చెప్తున్నారు.
చదవటం నేర్చుకోవాలిగా. ఇప్పుడు చాలాసార్లు చాలా పర్యాయాలు చదివి భవిష్యత్తులో కూడా చదువుతాం. ఎప్పుడు చెబుతారో అనేది స్వామి నిర్ణయం. సో సింపుల్గా మన స్టార్టింగ్ మనం ఈ టాపిక్ దేంతో మొదలు పెట్టాము? భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము గురించి చెప్పాడు. సో సో చెప్తే సింపుల్ గా 3 పదాలు చెప్పి వదిలేయలేదు, వాటిని టోటల్ గా వర్ణించాడు. దేంట్లో ఎలా ఉంటుంది, ఏది దేంట్లో ఏది డ్రాప్ అని చెప్పి. సో ఈ మూడు పదాలు కూడా మనకు చెప్పింది కాదు, పరమాత్మ అర్జును చెప్పాడు. అర్జున్ చక్కగా అర్థం చేసుకున్నాడు, గుర్తెరిగాడు, ఈ ఎక్స్పీరియన్స్ రేట్. మనం కూడా తరచుగా చెప్తుంటాం శివుడు వేరు శక్తి వేరుగా అని. నేను మాట్లాడాలంటే నాకు శక్తి కావాలి. శక్తి స్వరూపం అంటే ఏమిటి అన్నారు స్వామి. అదే భూతాకాశం అన్నారు, అదే చిత్తాకాశం అన్నారు, అదే చిదాకాశం. మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించాడు పరమాత్మ. ఆ విరాట్ స్వరూపాన్ని దర్శించిన తర్వాత అర్జునుడు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఆ విరాట్ స్వరూపం కనిపిస్తూనే ఉందట. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మనం ఒక మూర్తిని చూసాం, కళ్ళు తెరిచినప్పుడు కనిపించిందంతా భూతాకాశం. స్వామి కంక్లూడ్ చేసి, కనులు తెరిచినప్పుడు కనిపించిందంతా భూతాకాశం. నా ఎదురుగా అభయత్వంతో స్వామి ఫోటో ఉంది, దాని ఎదురుగా కూర్చొని చెప్తుంటాను నేను కళ్ళు మూసుకుంటే కూడా కనిపించేది చిత్తాకాశం. నాకు కళ్ళు మూసుకున్నా స్వామి ఫోటో కనపడు, కళ్ళు మూసుకున్నా కానీ అభయస్థం ఫోటో నాకు కనపడుతుంది. ఎక్కడికి పోయినప్పటికీ ఆ దృశ్యం హృదయంలో ప్రింట్ అయిపోయినట్లయినది, అది చిదాకాశం. ఇంతకంటే సింపుల్ గా ఎవరు చెప్పరు. ఒక విగ్రహం చూస్తున్నాం కళ్ళతో, కళ్ళు మూసుకున్నాం, వెంకటేశ్వర స్వామి విగ్రహం కనపడుతోంది. మన ఇంటికి వచ్చిన తిరుపతి వెంకటేశ్వర స్వామి కనపడుతుంది. పుట్టపత్తులో సాయిబాబాను చూసాం, కళ్ళారా చూసాం, కళ్ళు మూసుకున్న స్వామి కనపడతారు, మన ఇంటికి వచ్చిన స్వామి కనపడతారు. దిస్ ఈస్ ద టోటల్ డిఫరెన్స్ ఫర్ భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశం. ఇస్ ద సింపులెస్ట్ వే. ప్రింట్ కావాలంటున్నారు, కడిగితే పోదు ఈ దృశ్యం. ఒక కాగితం ఉంది, వైట్ పేపర్ అన్నమాట, మనకు రుద్రంలో బాగా వస్తుంది, సోమ మంత్రంలో. ఆ కాగితం మీద కొట్టిన ప్రింట్ ఆ కాగితం పోతే కూడా పోదు. ఆ ప్రింట్ను కాగితాన్ని సెపరేట్ చేయడానికి ఇంపాసిబుల్. సో ఆ విధంగా కృష్ణ పరమాత్మ అర్జున్ యొక్క చిత్తం లోపల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వ విరాట్ స్వరూపము టోటల్ గా హత్తుకు ప్రింట్ అయిపోయింది. సో అర్జునుడు ఆదర్శవంతుడు కనుక ఇన్ని రకాల విధానాల్లో ప్రవేశపెట్టాడు. వేరే వాళ్ళని వీళ్ళందరిగా ట్రైనింగ్ ఇవ్వాల, ఆయన ఒక్కడికే ట్రైనింగ్ ఇచ్చాడు. అన్ని రంగాల్లో ప్రవేశిస్తున్నా కానీ చిత్తం మాత్రం కృష్ణుని పాదాలపైన ఆజ్ఞపైన పెట్టాడు అర్జునుడు. ఆ విధంగా ఒక ఆదర్శవంతంగా అర్జునుడిని బేస్ చేసుకుని స్థితప్రజ్ఞ తత్వం అంటే ఏంటి, రోల్ మోడల్. రామాయణం అంటే రాముడు ఆచరించిన విధానం, ది వే ఆఫ్ లివింగ్. ఎందుకంటే మొన్న కూడా నేను వేద ది వే ఆఫ్ లివింగ్ అన్నా. ఆ విధంగా అర్జునుడిని బేస్ చేసుకుని స్థితప్రజ్ఞుడు అంటే ఆయన్ని అలాగా తయారు చేసి ఇలాగా లోకానికి మొత్తం ఒక ఆదర్శాన్ని అందించాడు. మరి స్థితప్రజ్ఞుడు అనేవాడు ఏం చేస్తాడు
అనే విషయాలు మనం ఈసారి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం కొన్ని ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సార్ ఎలాగో అదే అధ్యాయంలో ఉన్నారు సాంఖ్యయోగంలో. శ్రీమాన్ కోటేశ్వరరావు గారు, యూ కెన్ కంటిన్యూ ఇట్. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత పఠనము అవగాహన తరగతుల్లో ఒక్కసారి మనం గీతను గురించి ఏం చెప్పారో 2 వాక్యాలు చదువుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ గురించి 2 వాక్యాలు చూసుకొని మనం ముందుకెళ్దాం. గీతను గురించి ఒక 2 వాక్యాలు చూద్దాం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవః దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రః తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ అన్నాడు. చాలా శాస్త్రాలు ఉన్నట్టు మనం వింటుంటాం. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా, పురాణాలు చదివినా, వేదాంగాలు చదివినా, శాస్త్రాలు చదివినా, ఎన్ని విభాగాలు మీరు చూసినా ఏకం శాస్త్రం, ఈ ప్రపంచంలో మానవాళికి హితకరమైనది, శ్రేయస్కరమైనటువంటి శాస్త్రం ఒక్కటే ఉంది. అదే దేవకీ పుత్ర గీతం. దేవకీ పుత్రుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీతా శాస్త్రమే ఏకం శాస్త్రం. అదే ప్రామాణికమైనటువంటి శాస్త్రము. అందులో వేదసారం ఉన్నది, వేదాంగ సారం ఉన్నది, ఉపనిషత్ సారం ఉన్నది, పురాణ శాస్త్రీయ సారం అంతా కూడా దాంట్లో పొందుపరచబడి ఉన్నది. కాబట్టి మిగతా ఎన్ని చదవక్కర్లా. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతే ప్రధానమైనటువంటి ప్రామాణికమైనటువంటి శాస్త్రం. ఏకో దేవః, ఇక దేవుళ్ళు ఎంతో మంది 3,000,000 దేవతలు ఉన్నారు, రకరకాల అవతారాలు ఎత్తారు. ఏం చేసినా సరే అందుట్లో ఉన్న పదార్థం ఒకటే, ఏక సత్ అనుకున్నాం. ఏకం సత్, ఉన్నది ఒకటే, ఎంతో మంది కనబడుతున్నప్పటికీ. ఏకో దేవః, ఎవరంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. ఏకో దేవః దేవకీ పుత్రః ఏవ, ఆ దేవకీ పుత్రుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే ప్రధానమైనటువంటి దైవము. ఏకో మంత్రః తస్య నామాని యాని, ఏవైతే ఆయన యొక్క నామాలు ఉన్నాయో ఆ నామాలే ఒక్కొక్క నామము, ఒక్కొక్క మంత్రము. ప్రతి నామము కూడా మీరు శ్రీకృష్ణ అష్టోత్తరం తీసుకుంటారో, సహస్రనామాలు తీసుకుంటారో, ఏం తీసుకున్నా సరే, ఆయనకి ప్రత్యామ్నాయమైనటువంటి విష్ణు సహస్రనామం చేసుకుంటారో, ఏం చేసినా సరే అందుట్లో ఉన్న ప్రతి నామము కూడా ఒక మంత్రమే. ఏదో ఒక నామాన్ని పట్టుకున్నా చాలు, మనం తరించడానికి అవకాశం ఉంది అనేటువంటి అంతరార్థం దీంట్లో కనబడుతోంది. ఇహ కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, తస్య దేవస్య, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తాలూకు ఏదైతే సేవ చేస్తామో అదే కర్మనబడుతుంది. ఇక ఏ పనులు చేసినా అవి దేవతా సంబంధమైనవి కావు. శ్రీకృష్ణ పరమాత్మకు చేసిన సేవయే నిజమైన సేవ అని ఒకే శాస్త్రం గీతని, ఒకే దేవుడు శ్రీకృష్ణ పరమాత్మని, ఒకే మంత్రము ఆయన యొక్క నామమని, ఆయన యొక్క సేవయే కర్మని గీతా సారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక శ్రీకృష్ణ పరమాత్మను గురించి 2 వాక్యాలు చెప్పుకుందాం. కృష్ణాష్టకంలో 5 శ్లోకాలు చెప్పాము ఇప్పటికీ. ఇప్పుడు ఇవాళ 6. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబరసు శోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. ఈయనకి 8 భార్యలు ఉన్నారు. ఉన్న నెంబర్ 1 ఎవరై అంటే రుక్మిణీదేవి. మనకు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, ఇంతవరకు కాస్త మంచి గట్టిగా మిత్రవింద ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. ఒక 8 మంది ఉన్నా ఆయన శ్రీకృష్ణ తులాభారంలో ఆయన ఒక తులసి దళంతో తొలదూచినటువంటి, అంటే భక్తికే తప్ప పరమాత్ముడు దేనికి వంగడు, ఒక్క భక్తికి మాత్రమే ఆయన మనకు స్వాధీనం అవుతాడు అనేటువంటి ఒక
ఉచ్చేర్ఘోష ఆకాశవాణి నుంచి చెప్పినట్టుగా రుక్మిణీదేవి రూపించి నిరూపించింది అలాంటి మహాతల్లి ఆమె. అందుకని అలాంటి రుక్మిణి కేళి సంయుక్తం. ఏ చిన్న చిద్దులాసంగా ఒక సరసమైన మాట మాట్లాడినా, ఒక సరసమైనటువంటి సల్లాపం చేసినా, ఒక సల్లాపమైనటువంటి ఒక క్రియ చేసినా, ఒక చమత్కారంగా మాట్లాడినా, ఏం చేసినా సరే ఆ రుక్మిణీదేవి పక్కన ఉన్నప్పుడే ఆ శ్రీకృష్ణ పరమాత్మకి మహదానందంగా ఉంటుంది. మరి అమేయమైనటువంటి ఆనందాన్ని పొందుతాట. అలాంటి రుక్మిణీదేవిని సరసన పెట్టుకొని రకరకాలైనటువంటి క్రీడల్లో సంసక్తమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదే రుక్మిణీకేళి సంయుక్త. అలాగే పీతాంబర సుశోభితం. మన సత్యసాయిబాబా వాలంటీర్స్ వీళ్ళంతా కూడా మంచి కీలకమైనటువంటి బాధ్యతలు కలిగిన వాళ్ళంతా కూడా వైట్ డ్రెస్, పైన వైట్ కింద వైట్ ఎలా వేస్తారో మన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆయన పీతాంబరధారి. పీతము అంటే పసుపు పచ్చని పీతం అంటారు, అంబరం అంటే వస్త్రం. అలాంటి పసుపు పచ్చని వస్త్రములు కట్టినటువంటి భగవంతుడు ఆయన. ఎక్కడికి పోయినా సరే ముందర పట్టు పీతాంబరాలు తొడగాలి. అందుకని పట్టు పీతాంబరధారిగా వెళతాడనమాట. ఆ విధంగా ఎప్పుడూ పట్టు పీతాంబరాలు ధరిస్తాడు కాబట్టి ఆయనకి పీతాంబరధారి అని పేరు వచ్చింది. అలాంటి పీతాంబరాల చేత సంశోభితం, చక్కగా ప్రకాశమానమైనటువంటి విరాజిల్లేటువంటి విరాట్ స్వరూపుడిగా అందరి యొక్క కనులకు విందు చేస్తూ, అందరి యొక్క మనస్సుల్ని ఉల్లాలకి పరవశం చేస్తూ ఆయన మన అనుగ్రహ సంపన్నుడు అవుతాడు. అవాప్త తులసీ గంధం మొన్న ఈ మధ్య అనుకున్నాం, మందార గంధ సంయుక్తం అని. అలాగే మరి ఏ పువ్వుతోటైనా ఆయన యొక్క శ్రీకృష్ణ తులాభారంలో తుయ్యవచ్చు, కానీ ఒక్క తులసీ దళంతో ఆమె తూచింది. అందుకని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి తులసి మాలకి అంత తులసి దళధామ అంటారు భగవంతుణ్ణి. అలాంటి తులసి దళములతో చేయబడినటువంటి హారాలను ధరించటంలో ఆయనకి మహా ఆనందం అన్నమాట. అలాంటి తులసి గంధాన్ని అవాప్త పొందినటువంటి వాడు, అంటే ఆ తులసి మాలలు ధరించి నిరంతరము ఆ తులసి మాలల్లో నుంచి వచ్చేటువంటి గంధాన్ని ఆస్వాదించేటువంటి స్వభావం గలవాడైనటువంటి జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాము అని మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం గీతలోకి ప్రవేశిస్తే ఇవాళ మనం గీతలో 48వ శ్లోకం దగ్గర మనం ఉన్నాం. చూసుకోండి ఒకసారి, అక్కడి నుంచి మనం వద్దాం. 48లో ఉన్నామండి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. యోగస్థ కురు కర్మాణి, కష్టమేం లేదు, 3 పదాలు కలిపి చదువుతున్నాం. యోగస్థ కురు కర్మాణి. అయితే ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే, ఎప్పుడైనా సరే విసర్గల తర్వాత కకారం కానీ పకారం కానీ క్షకారం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని హకారంగా మార్చుకోవాలి. ఆ విసర్గల్ని యోగస్థ కురు కర్మాణి అంటాం. ఒకవేళ అంత ప్రక్రియ మనకు చేత కాలేదనుకోండి, యోగస్థ కురు కర్మాణి అనొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. పాలిష్ కోసం, అంటే ఆ పారాయణలో ఒక తేలిగ్గా మనం ఆ పాదాన్ని తేలిగ్గా చదవటం కోసం ఉపాయం అది. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. 3 పదాలు, సంగం త్యక్త్వా ధనంజయ, సంగం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్యో. ఇక్కడ ఏం లేదు, అక్కడ సిద్ధి అసిద్ధి ఈ రెండింటిని గురించి చెబుతున్నాడు. సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్యో అనేటువంటి పదం కనుక నోరు తిరిగితే ఈ శ్లోకం అంతా కూడా మనకు నోరు తిరిగినట్టే లెక్క. మళ్ళా ఒక్కసారి చూద్దామండి శ్లోకం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 49లోకి వచ్చామండి.
దూరేణ హ్యవరం కర్మ, దూరేణ హ్యవరం కర్మ, బుద్ధియోగాద్ధనంజయ, బుద్ధియోగాద్ధనంజయ, బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః అన్నాడు. దూరేణ బాగానే ఉంది. హ్యవరం, హి ప్లస్ అవరం అని రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. ఆ హి ప్లస్ అవరం కాస్త హ్యవరం అయిందనమాట. కర్మ, దూరేణ యవరం కర్మ. బుద్ధియోగాత్ ధనంజయ, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయండి. బుద్ధియోగాత్ ధనంజయ, అది కనుక మనసులో ఉంటే ఈ పదం చదవటం పెద్ద కష్టం కాదు. బుద్ధియోగాత్ ధనంజయ, అది కలిపితే బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధౌ శరణమన్విచ్ఛ అన్నాడు. బుద్ధౌ శరణం అను ఇచ్ఛ అన్నమాట. అన్విచ్ఛ ఇక్కడ కలిపితే శరణమన్విచ్ఛ అవుతుంది. బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఏ సమస్య లేదు. రెండో పాదంలో బుద్ధియోగాద్ధనంజయ అని అనగలిగితే ఈ శ్లోకం మొత్తం వచ్చినట్టే. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ. మళ్ళా వివరించి చెబుతున్నాను. బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధియోగాద్ధనంజయ, బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఇప్పుడు మనం 50లోకి వచ్చామండి. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. చూడండి, బుద్ధియుక్త అంటే బుద్ధియుక్తో అయిపోయింది, పెద్ద ఇబ్బంది లేదు. జహాతి జహాతిహ అన్నాడు. జహాతి ప్లస్ ఇహ, ఈ రెండు కలిపితే జహాతిహ అయింది. అక్కడికి బుద్ధియుక్తో జహాతిహ. ఉభే సుకృత దుష్కృతే. సుకృతము దుష్కృతం అంటుంటాం మనం. మంచి పని చేస్తే సుకృతం అంటాం, చెడ్డ పని చేస్తే దుష్కృతం అంటాం. ఆ రెండింటిని ఇక్కడ కలుపుకున్నాడు. సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ అన్న చోట రెండు పదాలు ఉన్నాయి. తస్మాత్ యోగాయ, ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి చదివితే తస్మాత్ యోగాయ, తస్మాత్ యోగాయ అవుతుంది. యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం, యోగ కర్మసు కౌశలం. చూడండి, బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ, తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగ పక్కనే కావుంది కాబట్టి ఆ విసర్గని హకారంగా మార్చుకుంటాం. యోగ అంటాం అనమాట. యోగ కర్మసు కౌశలం, యోగ కర్మసు కౌశలం అంటాం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. 51 అండి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః, ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. కర్మజం బాగానే ఉంది. బుద్ధియుక్త హి కాబట్టి ఒకటో లైన్లో మనకు కష్టమే లేదు. కర్మజం బుద్ధియుక్త హి అంటాం. ఫలం త్యక్త్వా మనీషిణః రెండో లైన్లో కూడా పెద్ద కష్టమే లేదు. మూడు పదాలు చదవటం చేత అయితే చాలు. ఫలం త్యక్త్వా మనీషిణః. మూడో లైన్ చూసుకోండి. జన్మ బంధ వినిర్ముక్తాః అని కాస్త మనం ఒక్కో పదం చదువుకోవాలి. మొట్టమొదట జన్మ బంధ వినిర్ముక్తాః. 3 పదాలు ఇప్పుడు కలిపి చదవాలి. జన్మ
బంధ వినిర్ముక్తాః అనేటి వాటిని కలిపి చదివితే జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. గచ్చంతి అనామయం. ఈ రెండింటిని కలిపితే గచ్చంత్యనామయం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. అదే అండి 52లో వచ్చామండి. యదా తే మోహకలిలం, విశేషాలేమి లేవు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఒకటో లైన్ చాలా తేలికండి. యదా తే మోహకలిలం, యదా తే మోహకలిలం, ఇబ్బంది ఏం లేదు. బుద్ధి వ్యతితరిష్యతి అని 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. బుద్ధి వ్యతితరిష్యతి, ఈ 2 కలిపితే ఆ విసర్గలు కాస్త రకారంగా మారిపోవటం వల్ల బుద్ధిర్ అయిందనమాట. బుద్ధి కాస్త బుద్ధిర్ అయింది. బుద్ధిర్ వ్యతితరిష్యతి, ఆ రెండింటిని కలిపేశాం. బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం. ఏ పెద్ద సమస్య లేదు, 3 పదాలు. తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ, శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఇందుట్లో కాస్త మనకు కొంచెం రెండో లైన్లో బుద్ధిర్ వ్యతితరిష్యతి అని కనుక కాస్త కొంచెం విశ్లేషణ చేసుకోగలిగితే ఈ శ్లోకం మనకు తేలిగ్గా ఉంటుంది. యదా తే మోహకలిలం బుద్ధిర్ వ్యతితరిష్యతి, బుద్ధిర్ వ్యతితరిష్యతి కలిపితే బుద్ధిర్ వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. హాయిగా ఉంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. 53వ శ్లోకం అండి. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధా వచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి అన్నాడు. శృతి విప్రతిపన్నా 2 పదాలు ఉన్నాయి. 2 కలిపి చదువుకోవటమే. శృతి విప్రతిపన్నా, శృతి విప్రతిపన్నా తే, శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా. ఇక్కడ కూడా పెద్ద కష్టమేం కాదు. యదా స్థాస్యతి నిశ్చలా సమాధా వచలా అన్నాడు. ఇక్కడ నిజంగా విడదీస్తే సమాధౌ అచలా అని ఉంటుందన్నమాట. ఆ 2 ఒక చిన్న సంధి జరగటం వల్ల సమాధా వచలా అయిందనమాట. బుద్ధి అచలా బుద్ధి అనమాట. సమాధౌ అచలా బుద్ధి అనమాట. ఈ 2 కలిపి కలపటం వల్ల సమాధా వచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. యోగం అవాప్స్యసి 2 పదాలు ఉన్నాయి. ఆ రెండింటిని కలిపాం. యోగమవాప్స్యసి, యోగమవాప్స్యసి. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధా వచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. తర్వాత 54లోకి వచ్చామండి. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా. స్థితప్రజ్ఞ అనేది నోరు తిరిగితే మనకి ఈ శ్లోకం జాగ్రత్తగా వచ్చినట్టే. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య. సమాధి తస్య అని 2 పదాలు ఉంటాయి. సమాధి తస్య అనే పదాలు కలిపితే సమాధిస్తస్య కేశవ స్థితధీహి. 3వ లైన్లో స్థితధీహి కిం ప్రభాషేత.
స్థితధే కిం ప్రభాషేత కిమాసీత, కిం ఆసీత కాస్త కిమాసీత అయింది. వ్రజేత కిం. ఇప్పుడు ఒక్కసారి శ్లోకం చూద్దాం. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత. ఇలా చదువుకోవచ్చు. స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని చదువుకోవాలి. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీ భగవాన్ ఉవాచ అని విడదీసి ఇచ్చాడు కదండి. శ్రీ భగవాన్ ఉవాచ అన్నాడు. అలా పలకటంలో కొద్దిగా మనకి ఇబ్బంది ఉంది. అందుకని దీన్ని ఏం చదువుకోవాలంటే శ్రీ భగవానువాచ అని చదువుకోవాలి. శ్రీ భగవానువాచ అని కలిపేసేయాలి. అది ప్రజహాతి యదో కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనః తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. చూడండి, ప్రజహాతి యదో కామాన్ ఒకటో లైన్లో ఈ మూడింటిని కలిపేశాం. ప్రజహాతి యదా కామాన్, సర్వాన్ రెండో లైన్లో సర్వాన్ పార్థ మనోగతాన్. ఏమి ఇబ్బందులు లేవు. సర్వాన్ పార్థ మనోగతాన్. ఇక మూడో లైన్లో ఆత్మన్యేవాత్మన అన్నాడు. అంటే ఆత్మని ఏవ ఆత్మన అని మూడు పదాలు కలిసి ఉన్నాయి ఇక్కడ. ఆత్మని ఏవ ఆత్మన అని కలవటం వల్ల ఆత్మన్యేవాత్మన అని ఏర్పడింది. ఆత్మన్యేవాత్మన తుష్టః స్థితప్రజ్ఞః. చూడండి నాలుగో లైన్లో స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఏమేం పదాలు కలిసినాయి ఒకసారి చూద్దాం. స్థితప్రజ్ఞః, ఇందా గురువు గారు చెప్పారు స్థితప్రజ్ఞః స్థితప్రజ్ఞః అని. వస్తుంది మనకు ఎలాంటి వాడు స్థితప్రజ్ఞుడు అనేది. స్థితప్రజ్ఞః తదా ఉచ్యతే అన్నమాట. ఈ మూడింటిని కలిపితే స్థితప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞః తదా ఉచ్యతే. ఈ మూడు కలవటం వల్ల స్థితప్రజ్ఞస్తదోచ్యతే అయింది. ఒక్కసారి శ్లోకం చూద్దాం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన ఆత్మన్యేవాత్మన తుష్టః స్థితప్రజ్ఞః తదోచ్యతే. కలిపితే స్థితప్రజ్ఞస్తదోచ్యతే అవుతుంది. ఇప్పుడు ఇక కీలకమైనటువంటి శ్లోకం అండి, మన జీవితానికి అవసరమైనటువంటి శ్లోకం ఇది. 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః పీతరాగ భయక్రోధః స్థితధైర్మునిరుచ్యతే. చూడండి, దుఃఖేషు అనుద్విగ్న మనాః అనేటువంటి మూడు పదాలు ఉన్నాయండి ఇక్కడ. దుఃఖేషు అనుద్విగ్న. ఉద్వేగం అంటే కాస్త బీపీ వచ్చినప్పుడు మనం ఆవేశపడతాం చూశారు, దాన్ని ఉద్విగ్నము అంటారు. అనుద్విగ్నము అంటే అలాంటిది ఏమాత్రము లేకుండా ప్రశాంతంగా అని అర్థం. దుఃఖేషు అనుద్విగ్నమనాః. ఎలాంటి దుఃఖాలు వచ్చినా ప్రశాంతమైనటువంటి మనసుతో ఉండగలగాలి. ఉండగలమా? ఉండలేంగా మరి. ఆ ఉండటమే గొప్ప. సుఖేషు విగత, అక్కడ మనం కలిపాం. దుఃఖేషు అనుద్విగ్న, ఈ రెండు కలుపుకుంటే దుఃఖేష్వనుద్విగ్న మనాః అంటే దుఃఖేష్వనుద్విగ్న మనాః అని కనుక నోరు తిరిగితే ఈ శ్లోకం అంతా కూడా మనం నోరు తిరిగినట్టే. దుఃఖేషు అనుద్విగ్న మనాః దుఃఖేష్వనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహః. సుఖేషు సుఖాలు వచ్చినప్పుడు విగత స్పృహః అంతులేనటువంటి అంబరాలకు పోగొడుతుందండి. అంటే ఏదైనా మంచి ₹1,00,000 లాటరీ తగిలిందంటే ఇక మన వాడికి బట్టలు నిలబడవు, ఊడిపోతుంటుంది చొక్కా.
అంటే విగత స్పృహ అంటే ఉద్విగ్నం అయిపోతాడు అనమాట. అది పనికిరాదు. పీతరాగ భయక్రోధ, పీత విడవబడినటువంటి రాగము కాని, భయము కాని, క్రోధము కాని కలవాడై ఉండాలి. పీత అంటే విడిచిపెట్టబడినటువంటి, త్యాగము చేయబడినటువంటి రాగము, భయము, క్రోధము ఎవడైతే ఇట్లా ఉంటాడో వాడిని స్థితధీ ముని ఉచ్యతే. స్థితధీర్ మునిరుచ్యతే. అలాంటి వాడిని స్థితధీ అంటారు. ఆయన్నే స్థిత ప్రజ్ఞుడు అంటారు అని మనకు శాస్త్రం చెబుతోంది. ఒక్కసారి ఈ శ్లోకం చాలా కీలకమైంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వేత రాగ భయక్రోధ. కలిపేశాం. వేత రాగ భయక్రోధ వాటినన్నింటినీ కలిపి చదువుతున్నాం ఇప్పుడు. వేత రాగ భయక్రోధ స్థితధే ముని ఉచ్యతే. ముని ఉచ్యతే కాస్త ఆ ముని దగ్గర ఉన్నటువంటి విసర్గలు రకారం అయిపోయి మునిరుచ్యతే అయింది. ఇక్కడ స్థితధీహి అన్న చోట కూడా ఇక్కడ కూడా రకారం చెందటం వల్ల విసర్గలు స్థితధీర్ మునిర్ ఉచ్యతే, స్థితధీర్ మునిరుచ్యతే అయింది. ఈ శ్లోకం దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వేతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని జాగ్రత్త చదువుకోవాలి. 57 అండి. యహ సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నాడు. యహ సర్వత్రా అనభిస్నేహ, సర్వత్రా అనభిస్నేహ కాస్త కలపటం వల్ల సర్వత్రా అనభిస్నేహ అయింది. తత్ రెండు తత్తులు కలిపాం. రెండు తత్తులు పక్క పక్కన పెడితే తత్ తత్ అంటారు దాన్ని. తత్ తత్ రెండు పక్కన పెట్టాం, కలిపి చదివాం, తత్ తత్ అవుతుంది. ప్రాప్య శుభాశుభం నాభినందతి, నా అభినందతి అన్నమాట. ఇక్కడ నా అభినందతి కాస్త నాభినందతి, నా ద్వేష్టి. 4వ లైన్లో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి 1వ లైన్లో సర్వత్రా అనభిస్నేహ అనేది కనుక కలుపుకొని చదవగలిగితే మనకి శ్లోకం అంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది. యహ సర్వత్రా నభిస్నేహ, ఈ యహ దగ్గర ఉన్నటువంటి విసర్గలను కూడా సకారం కనుక చేసేస్తే యస్ సర్వత్రా నభిస్నేహ అని కూడా చదువుకోవచ్చు. ప్రస్తుతానికి అంత ప్రయత్నం కాకపోయినా యహ సర్వత్రా నభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం, తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి, నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇప్పుడు మనం 58లోకి వచ్చామండి. యదా సంహరతే త్యాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః, ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చూడండి, యదా సంహరతే త్యాయం. త్యాయం అన్న తోట 2 పదాలు ఉన్నాయండి. చ అయం కాస్త త్యాయం అయింది. పెద్ద కష్టమేం కాదు. 2వ లైన్లో కూర్మోంగానీవా అన్నాడు. కూర్మః అంగాని ఇవ, కూర్మోంగానీవ అవుతుందండి. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. కూర్మః అంగాని ఇవ, అంగాని ఇవ కాస్త అంగానీవ అవుతుంది. కూర్మః అంగానీవ కాస్త కూర్మోంగానీవ. అకారం విడదీసినప్పుడు కనబడుతుంది, కలిపినప్పుడు కనబడదు. కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః. 3వ లైన్లో చూసుకోండి. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః. అక్కడ కలవటం వల్ల నీకు దీర్ఘం పెట్టాడు, అంతకంటే ఏం లేదు. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః. అసలు విడదీస్తే ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః, కలిపితే ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చూడండి, యదా సంహరతే చాయం కూర్మోంగానేవ సర్వశః, కూర్మోంగానేవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః, ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తర్వాత 59లోకి వచ్చామండి. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. చాలా తేలికైన శ్లోకం. విషయ వినివర్తంతే, 2 పదాలు ఉన్నాయి, చదివేశాం. నిరాహారస్య దేహినః, పెద్ద కష్టమేం కాదు. 3వ లైన్లో రసవర్జ్యం, ఇబ్బంది ఏం లేదు. రసోప్యస్య అన్న చోట రసః అపి అస్య అని 3 పదాలు వచ్చినాయండి ఇక్కడికి. రసః ప్లస్ అపి కాస్త రసోపి అయింది, రసోపి అస్య కాస్త రసోప్యస్య అయింది. ఏం పెద్ద కష్టమైందేం కాదు. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే, విడివిడి పదాలే. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. చూడండి, 60లోకి వచ్చాం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదేని హరంతి ప్రసభం మనః. చాలా తేలికైన శ్లోకం ఇది. యతతో హ్యపి, యతతః కాస్త యతతో అయింది, మొన్న తతో తతః కాస్త తతో అయినట్టుగా హ్యపి అన్నాడు. ఆ చూడండి, ఇక్కడే 2 పదాలు ఉన్నాయి, హి ప్లస్ అపి, హ్యపి. యతతో హ్యపి కనుక మనకు నోరు తిరిగితే ఈ శ్లోకం మొత్తం నోరు తిరిగినట్టే. యతతో హ్యపి, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః, పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని, ఇంద్రియాణి ప్రమాథీని. తాత్థ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ప్రమాధీని అనకూడదు, ప్రమాథీని. హరంతి ప్రసభం మనః యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. తర్వాత 61వ శ్లోకానికి వచ్చామండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసేత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 3వ లైన్లో ఒక్క పదాన్ని కనుక మనం పట్టుకున్నామంటే ఈ శ్లోకం మొత్తం మనకు వచ్చినట్టే. తాని సర్వాణి సంయమ్య, 3 పదాలు ఉన్నాయి. తాని సర్వాణి సంయమ్య, తాని సర్వాణి సంయమ్య అయిపోయింది. 2వ లైన్లో యుక్త ఆసేత మత్పరః, యుక్త ఆసేత మత్పరః. 3వ లైన్లో వసేహి యస్యేంద్రియాణి, యస్య ప్లస్ ఇంద్రియాణి కాస్త యస్యేంద్రియాణి అయిందనమాట. యస్య ఇంద్రియాణి కాస్త యస్యేంద్రియాణి, అదొక్కడి కనుక పట్టుకుంటే మనకు అయిపోయినట్ట పని. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసేత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 62లోకి వచ్చామండి. ధ్యాయతో విషయాన్ పుంసః, 3 పదాలు చక్కగా కనబడుతున్నాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. ఏళ్ళు 2 పదాలు కలిసినాయి. శ్రీమద్భగవద్గీత సూపనిషస్సు అన్నట్టుగా సంగస్తేషు ఉపజాయతే, సంగస్తేషూపజాయతే అయింది. పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, సంగస్తేషు ఉపజాయతే. ఈ 2 కలిపేశాం, సంగస్తేషూపజాయతే. సంగాత్
సంజాయతే కామః. ఏముంది, 3 పదాలు కలపటమేగా. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. ఆ 4వ లైన్లో క్రోధః అభిజాయతే అని ఉంటుందండి. దాన్ని కలిపేశాం, క్రోధోభిజాయతే. కలిపేటప్పటికల్లా అకారం కాస్త మాయమైపోయింది. కామాత్ క్రోధోభిజాయతే. ఇప్పుడు శ్లోకం చదివితే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, సంగస్తేషోపజాయతే 2వ లైన్లో. 4వ లైన్లో క్రోధోభిజాయతే. ఈ 2 పట్టుకుంటే ఈ శ్లోకం మనకు వచ్చేసినట్టే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగా సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. చూడండి 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక కోపం మన దగ్గర, ఒక కోపాన్ని కనుక 4 కేజీలు కనుక అట్టిపెట్టుకుంటే మన దగ్గర వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా చెబుతున్నాడు. కోపం పాపస్య కారణం అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. కోపం పనికిరాదు. చూడండి, క్రోధాత్ భవతి 2 పదాలు ఉన్నాయండి ఇక్కడ. క్రోధాత్ భవతి కాస్త క్రోధాద్ భవతి సమ్మోహః. క్రోధాద్ భవతి సమ్మోహః. సమ్మోహాత్ ఎక్కడైనా ఒకవేళ ఏదైనా పుస్తకాల్లో కలిపి ఉన్నట్టయితే మనం ఇట్లా విడదీసి చదువుకోవాలి. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. ఈ 2 కలిపినటువంటి పుస్తకాల్లో మీరు విడదీసుకొని చదువుకోండి. సమ్మోహాత్ ఒక పదం, స్మృతి విభ్రమః అని విడదీసుకొని చదువుకుంటే మనకు హాయిగా ఉంటుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో అన్నాడు. ఇక్కడ కూడా కలిపాడు కాబట్టి మనం చదువుకునేటప్పుడు మాత్రము స్మృతి భ్రంశాత్, స్మృతి భ్రంశ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. ఇక్కడ కూడా 2 విడిగా చదువుకోవాలండి. చదువుకుంటే తేలిగ్గా ఉంటుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అది ఆ క్రోధం వల్ల మోహంలో పడిపోతా అంట. మోహం వల్ల మన బుర్ర కాస్త గిర్రం తిరుగుతుందిట. బుర్ర గిర్రం తిరగంగానే బుద్ధి కాస్త పని చేయకుండా పోతుంది. బుద్ధి ఎప్పుడైతే పని చేయకపోయిందో మనకు నశింపు తప్పదు అని చెబుతున్నాడు. కాబట్టి క్రోధం పనికిరాదు. 64 చూడండి. రాగ ద్వేష వియుక్తైస్తు విషయాన్నింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అన్నాడు. రాగ ద్వేష వియుక్తైస్తు, పెద్ద ఏమి ఇబ్బంది లేదు. రాగ ద్వేష వియుక్తైస్తు, వియుక్తై ప్లస్ తు అని ఉంటుంది. వియుక్తైస్తు అయింది అక్కడ. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియై చరన్. ఇక్కడ కూడా విడదీసి చదువుకుంటే హాయిగా ఉంటుంది. విషయాన్ ఇంద్రియై చరన్. కలిపి చదవగలిగితే ఇంకా హాయి. విషయా నింద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ. 2 పదాలు ఇక్కడ కూడా. ఆత్మవశ్యై విధేయాత్మ. అవశ్యై అన్న చోట ఆ విసర్గలు కాస్త రకారంగా మారటం వల్ల ఆత్మవశ్యైర్ విధేయాత్మ, ఆత్మవశ్యైర్ విధేయాత్మ 2 కలిపేసాం అనుకోండి. ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదం అధిగచ్చతి. ఈ 2 కలిపితే ప్రసాదం అధిగచ్చతి అయిపోయిందనమాట. అలాగే ఇప్పుడు ఒక్కసారి శ్లోకం చదువుతాను. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. వస్తున్నాను. లెక్క పెట్టుకోండి. చూడండి అమ్మా, 65వ శ్లోకంలోకి వచ్చాం.
ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అన్నాడు. ప్రసాదే సర్వదుఃఖానాం, తేలిగ్గా ఉన్నాయి రెండు పదాలు. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే. అస్య ఉపజాయతే కాస్త అస్యోపజాయతే అవుతుంది. హాని అస్య కాస్త హానిలో ఉన్నటువంటి విసర్గల రకారంగా మారటం వల్ల హానిర్ అస్యోపజాయతే, హానిరస్యోపజాయతే. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోకర్లా. హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు. ప్రసన్న చేతస హ్యాసు అన్నప్పుడు హి ప్లస్ ఆసు అని ఉంటుంది, హ్యాసు అవుతుంది. బుద్ధి పర్యవతిష్టతే, బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. చూసుకోండి, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. అలా చూసుకోండి. ఇంకొక శ్లోకంతో మనం ఇవాళ ముగిద్దాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య, బుద్ధి ప్లస్ అయుక్తస్య కాస్త బుద్ధిరయుక్తస్య అయింది. నాస్తి బుద్ధిరయుక్తస్య న చా అయుక్తస్య, చాయుక్తస్య అయింది. న చాయుక్తస్య భావన న చ భావయత శాంతి న చ అభావయతః శాంతి. అన్ని కలిపేస్తే న చ భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. కాబట్టి నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చ భావయత శాంతి న చ భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం అన్నాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చ భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంతవరకు చక్కగా స్వామి యొక్క దివ్యానుగ్రహంతో 2వ అధ్యాయంలో 66 దాకా మనం చదువుకోగలుగుతున్నాం. మరి స్వామి యొక్క దివ్యానుగ్రహ సంపన్నతకు మన ఎంఎల్ఎన్ గారు, ఎంవిఎల్ గారు ఏర్పరిచినటువంటి చక్కని అవకాశ వేదిక ద్వారా మనం అచ్చం గీత అంటే తెలియని వాళ్ళము, గీత అంటే కొంచెం తెలిసినటువంటి వాళ్ళము, గీత మీద బాగా పట్టున్నటువంటి వాళ్ళం అందరం కూడా కాస్త మెరుగుపరచుకోవడానికి అవకాశం అయినటువంటి వేదికను ఏర్పరిచినందుకు మళ్ళా మన అధినేతకు హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ, మీరు కూడా ఓపికగా చక్కగా అవగాహనగా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం.